బరువు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా సహజమే. అయితే ఈ పొట్ట బాణ పొట్టగా మారితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మన గుండె కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ముఖ్యంగా బాణపొట్టతో గుండెపోటు ముప్పు కూడా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో బొజ్జ పెరుగుతున్న కొద్దీ గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బొజ్జ పెరిగే కొద్దీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుందనే వాదన నిజమేనా? ఈ లావ్ ఎక్కినప్పుడు ఏంటంటే మనకు గుండె రిస్క్ అనేది డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే శరీరం యొక్క బరువు పెరుగుతుందో ఒబేసిటీ ఉపాయకాయము అంటాము, వచ్చినప్పుడు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే 3 ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్: డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్. ఇవన్నీ కలిసి పనిచేయడం వల్ల గుండె రక్తనాళ గోడ లోపల ఫ్యాట్ డిపాజిట్, కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినప్పుడు ఏంటంటే గుండె రక్తనాళ లోపల లైపిడ్ డిపాజిట్ అయిపోయి ఓవర్ పీరియడ్ అవి గట్టిపడి ఇంకా కాల్షియం డిపాజిట్ మందమై గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె కండరానికి రక్తం తగ్గిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఆర్ యాంజైనల్ సిమ్టమ్స్ కానీ అనేది రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. మెడ రక్తనాళాల్లో బ్లాక్స్ అయితే పక్షవాతం రావచ్చు. అదేవిధంగా కిడ్నీ రక్తనాళాల్లో బ్లాక్ వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వీన్స్ అంటాం, వీన్స్ లోపల కూడా బ్లడ్ క్లాట్ టెండెన్సీ ఫామ్ అయిపోయి వాళ్ళకి థ్రాంబో ఎంబోలిజం అనే డిజార్డర్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ బరువు ఎక్కువడం వల్ల హార్ట్ జబ్బులే కాకుండా లివర్ జబ్బులు, ఇన్ఫ్లమేషన్, రెసిస్టెన్స్ పవర్ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. అందుగురించి ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి సరి అయిన మోతాదులో డైట్ తీసుకొని మనం బరువు పెరగకుండా చూసుకోవడం అన్ని విధాలు శ్రేయస్కరం. బొజ్జ పెరగడం అనేది గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎప్పుడైతే బరువు పెరుగుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్సులిన్ డయాబెటీస్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కూడా, అంటే సింపథెటిక్ యాక్టివిటీ బాగా పెరిగి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తంలో ఉన్న ఒక ఫ్యాట్, ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరుగుతుంది. ట్రైగ్లిసరైడ్ పెరగడము, అదేవిధంగా రెసిస్టెంట్ బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా ఇప్పుడు బాగా లావు ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒబేసిటీ వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే నిద్ర లోపల సడన్గా వాళ్ళు మెలకువ రావడము, రాత్రిపూట నిద్ర లేక డే టైమ్ స్లీపీనెస్ ఎక్కువ ఉండి గురకబెట్టడము, వీటి వల్ల ఏంటంటే ఈ పేషెంట్స్ ఎక్కువ రెసిస్టెంట్ హైపర్టెన్షన్ ప్రోన్ అవుతారు. సో అందుగురించి ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ కావడం వల్ల మామూలుగా ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, ఒక రకమైన ఫ్యాట్, హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా డయాబెటీస్ లోపల ముఖ్యంగా స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. నార్మల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటేనే రిస్క్, బట్ ఈ డయాబెటీస్ రావడం వల్ల ఎల్డిఎల్లో స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అంటే విచ్ ఆర్ హైలీ అథెరోజెనిక్, హెచ్డిఎల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇండైరెక్ట్గా స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరగడం, ట్రైగ్లిసరైడ్ పెరగడం, రెసిస్టెంట్ బ్లడ్ ప్రెషర్ రావడం అండ్ ఇంక్రీజ్ సింపథెటిక్ యాక్టివిటీ, ఇవన్నీ కలిసికట్టుగా గుండె మీద ప్రభావితం చేసి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్, అథెరోస్క్లెరోసిస్ తోటి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది. అది ఎట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, హార్ట్ అటాక్, దాంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. బొజ్జను ఎలా తగ్గించుకోవాలి? గుండెను ఎలా కాపాడుకోవాలి? డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఎప్పుడు గుడ్ డైట్ అంటే వీ షుడ్ నాట్ టేక్ ఏ వెరీ హై ఫ్యాట్ డైట్, హై క్యాలరీ డైట్. అట్ ది సేమ్ టైము అన్నెసరీగా మనము ఫుడ్ టేస్టింగ్ ఉందని రెగ్యులర్గా తీసుకోవద్దు. మన శరీరానికి అవసరం ఉన్నంత డైట్ మాత్రమే తీసుకోవాలి. అందులో కంపల్సరీ హెల్తీ డైట్ అండి. హెల్తీ డైట్ ఏంటి? ద వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎల్లో ఉన్నాయి, లేకుంటే గ్రీనిష్ ఉన్నాయి,
ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకు పర్టికులర్లీ మోసంబి కానీ బత్తాయి కానీ సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, హై క్యాలరీ కాకుండా వాటర్ మెలన్, పపాయ ఇట్లాంటి అన్ని ఫ్రూట్స్ హెల్తీ. పట్టుకొని డయాబెటీస్ ఉన్నప్పుడు మనం మ్యాంగో, సపోటా ఇట్లాంటివి తీసుకోరాదు. అంటే బాగా స్వీట్ ఉన్నాయి డయాబెటీస్ ఉన్నప్పుడు మనం తీసుకోవడం వల్ల డయాబెటీస్ ప్రెసిపిటేట్ అవుతుంది. అదర్వైజ్ ఫ్రెష్ ఫ్రూట్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. వెజిటబుల్స్ ఎక్కువ కాంపనెంట్ వచ్చి రైస్ కాంపనెంట్ తగ్గాలి. అదేవిధంగా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కూడా రైస్ లిమిటెడ్ తీసుకొని దే కెన్ టేక్ పర్టికులర్ లివర్ ఆర్గాన్ మీట్ తగ్గించి బాగా డీప్ ఫ్రైడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో మనము మెయింటైన్ చేయాలి. వీటితో పాటు ఎక్సర్సైజ్ చిన్నపిల్లలకు ముందు నుంచే వారు స్కూల్లో ఉన్నప్పుడే స్పోర్ట్స్లో ఉండడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాకింగో జాగింగో ప్రాక్టీస్ చేయడం, ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళు ఈ అధిక బరువు నుండి అట్లాంటి జబ్బులు రాకుండా కాపాడవచ్చు. ఎవరైతే ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ ఒబెసిటీ అనుకోండి, వారు ఎక్కువగా రెగ్యులర్గా అట్లీస్ట్ అంటే బాగా సెడెంటరీ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేయడం లేదన్న వాళ్ళు డెఫినెట్గా వాకింగ్ కానీ లేకుంటే స్విమ్మింగ్ కానీ ఏదో ఒక గుడ్ హ్యాబిట్, స్విమ్మింగ్ కానీ లేకుంటే సైక్లింగ్ కానీ లేకుంటే ఈవినింగ్ గార్డెన్కి వెళ్ళి ఒక 45 అంటే మన శరీరంలో కొంచెం అలసట ఏర్పడాలి ఎక్సర్సైజ్ తోటి. అట్లీస్ట్ వారంలో 5 రోజులన్నా ఎక్సర్సైజ్ చేయాలి. లైపోసక్షన్, బెరియాట్రిక్ సర్జరీతో బొజ్జను తగ్గించుకోవచ్చా? కొద్దిమంది చాలా ఓవర్ వెయిట్ ఉంటారు. ఈ లైపోసక్షన్ కంటే ఎక్కువ బెరియాట్రిక్ సర్జరీ తోటి డెఫినెట్గా అంటే వాళ్ళు వెయిట్ డ్రాస్టిక్గా దగ్గర కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా చాలా తగ్గిపోతుంది. సో అందరూ ఏంటంటే బాగా మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది చేయించుకోవాలి. చేయించుకుంటే ఏంటంటే డెఫినెట్గా వెయిట్ తగ్గడం వల్ల మనకు హార్ట్కి రిలేటెడ్ రిస్క్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. అదే విధంగా వీళ్ళకు ఏంటంటే స్లీప్ యాప్ని అంతకుముందు ఏంటంటే నిద్రలో లేవడము, హై బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కంట్రోల్ వస్తాయి, ట్రైగ్లిసరైడ్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, డయాబెటీస్ టెండెన్స్ తగ్గుతాయి. ఇవన్నీ అడ్వాంటేజ్ కాబట్టి బాగా అధికంగా బరువు ఉన్నప్పుడు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ ఏ మెథడ్ అయినా పర్వాలేదు, వెయిట్ తగ్గినామంటే రిస్క్ తగ్గినట్టే. బొజ్జ పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు గుండెకు సమస్యల ముప్పు కూడా పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు. ఇక ఈ నేపథ్యంలో బరువును అదుపులో ఉంచుకునేందుకు ఆహార వ్యాయామాల సాయం తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మేలు.